ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. తాజాగా ఒక వార్త, ఫార్మా కంపెనీల భద్రతా చర్యల మీద విచారణ జరిపించాలని జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందిందంట. ఎన్హెచ్ఆర్సీ తాత్కాలిక చైర్పర్సన్ విజయభారతిని కలిసి కొంతమంది నాయకులు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారట. ఇందులో 2 కోణాలు ఉంటాయి. ఒకటి, ఎన్హెచ్ఆర్సీకి దీనికి సంబంధం లేదు, కానీ ఫార్మా కంపెనీలు బ్లాక్మెయిల్ చేయడానికి అవుతుంది. ఫార్మా కంపెనీల దగ్గర పొల్యూషన్ లేకుండా ఉంటుంది అని చెప్తే అంతకంటే వెర్రోడు లేడు, చదువు సంధ్య లేని మొద్దు కూడా ఒప్పుకోడు అక్కడ. ఎందుకంటే ఫార్మా కంపెనీల దగ్గర భూమి కలుషితం, గాలి కలుషితం, అట్లాగే ఆ ప్రాంతంలో అక్కడ ఉద్యోగులకి రకరకాల సమస్యలు వస్తాయి. కానీ తాత్కాలిక బ్రతుకు లాంగ్ స్టాండింగ్ సమస్య. ఇది సహజ సిద్ధమైనటువంటి జీవితంలో బ్రతుకుతున్నాం మనం. ఫార్మా ఏదైతే ఫార్మా సెజ్జులు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలలో పరిస్థితులు ఏంటి, ఆ ఫార్మా కంపెనీల దగ్గర